తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. నమస్తే ఫ్రెండ్స్. మహాభారతం 47వ ఎపిసోడ్‌కి స్వాగతం. శ్రీకృష్ణుడు, కర్ణుడి రాజకీయ మంతనాలు, కర్ణుడు, కుంతీదేవి రాజకీయ మంతనాలు. దేనికోసం? పాండవులను కాపాడడం కోసం, కర్ణుడిని ఇటు సైడ్ కాకుండా అటు సైడ్ తప్పికోవడం కోసం. చాలా బావుంటది. ఎందుకంటే కర్ణుడే మహాభారతంలో కీ ఫ్యాక్టర్. సో, కర్ణుడు ఇటు నించున్నాడు అటు ఎళ్ళిపోతే యుద్ధం ఆగిపోద్ది. యుద్ధం చేయరు. సో, దానికోసమనే ఈళ్ళు రాజకీయం చేస్తారు. చాలా బావుంటది. ధర్మంతో కూడిన వీడియో అనమాట ఇది. చాలా బావుంటది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి వీడియోకెళ్దాం. అయితే సభలోని శ్రీకృష్ణుడు అంటాడు, భీష్మ భీష్ముడు గారు, కృపాచార్యులు, ద్రోణాచార్యులు గారు, ధృతరాష్ట్రుడు గారు, రాజా మీ కొడుకు దుర్యోధనుడు సంధికి ఒప్పుకోవట్లేదు. 5 ఊర్లు కూడా ఇవ్వనంటుండు. 5 ఊర్లు ఇవ్వకపోగా యుద్ధమే కావాలంటున్నాడు. మరి అతనికి అంత యుద్ధం మీద ప్రీతి ఉన్నప్పుడు అవతల వాళ్ళు కరియాపాకు, కొత్తిమీర కట్టలు కాదు. సవ్యసాచి, ధను మన అర్జునుడు, భీముడు ఆళ్ళుంటుండగా మరి ఇంక అవ్వదు. యుద్ధానికి సిద్ధం కంటే చూపించండి మీ ప్రతాపాలు. మా ప్రతాపాలు మేము చూపిస్తాం. కురుక్షేత్రంలో కలుసుకుందాం తిరిగి. ఉన్నోడెవడో సచ్చినోడెవడో కలుద్దాం అని చెప్పేసి శ్రీకృష్ణుడు అందరికీ ధన్యవాదాలు చెప్పి, "ఏ కర్ణ రావయ్యా నన్ను ఊరు పొలిమేరల వరకు డ్రాప్ చెయ్యి" అంటే, "నేనెందుకు శ్రీకృష్ణ" అంటే, "రావయ్యా చెప్తాను" అని చెప్పి రథం ఎక్కించుకొని కర్ణుడిని ఎళ్తారు. ఎళ్తే ఇంతలో భీష్ముడు, ద్రోణాచార్యులు, ధృతరాష్ట్రులు వీళ్ళందరూ అంటారు, "దుర్యోధన ఈ ముసలి వయసులో మాకవసరమా చెప్పయ్యా యుద్ధాలు? మా కళ్ళ ముందే మనవలు, కొడుకులు, చుట్టాలు, పట్టాలు ఆలు ఈలు కొట్టుకొని సస్తుంటే చూస్తే ముసలిగుండ్లు ఎలా తట్టుకుంటాయ్యా? నా చేతులతో పెంచానయ్యా మీ అందరిని. మీరు చచ్చిపోతుంటే ఎలా బాధగుంటదయ్యా" అంటే దుర్యోధనుడు అంటాడు, "యుద్ధం వీరుల లక్షణం. యుద్ధం చెయ్యాలి. రణరంగంలో సచ్చావాలి. తాత భయపడకు తాత నేనున్నాను తాత నేను కదా ప్రాణానికి ఏం కాదు" అంటాడు. నా వల్ల ఎన్ని కుక్క తోక వింతరా ఎంత చెప్పినా యుద్ధము, యుద్ధం నవ్వొస్తుంది మరి దుర్యోధన పరిస్థితి చూస్తే. అని అంటే ఈడు కుక్క తోక వంకర ఈడికి ఎన్ని చెప్పినా వేస్టు. మన మరణం అంటాడు. వస్తుంది. నాకు అన్నీ కనపడుతున్నాయి. సెకండ్ మామ అలాగంటాడు, "నాకు కావాల్సింది అదే, నా కోరిక అదే, వీళ్ళందరూ చచ్చిపోవాలని." భీష్ముడు సెకండ్ కాస్త చూస్తుంటాడు. "నువ్వు అనుకున్నది అవుతుందిరా ఎదవా" అనేసి. మరి శకుని పగ అసలు శకుని ఎవడ కాస్త చెప్పండి కిందన కామెంట్ చేయండి దమ్ముంటే. శకుని అసలు పాండవుల సైడా? కౌరవుల సైడా? అసలు ఎటు సైడ్ ఉన్నాడు అనేది చివర మీకే తెలుస్తుంది. అయితే కొంత దూరం వెళ్ళాక శ్రీకృష్ణుడు, "కర్ణ రావయ్యా" అంటాడు. "నేను ఒక నిజం చెప్దాం అనుకుంటున్నాను. ఆ నిజం చెప్తాను. నువ్వేమంటావు" అంటే, "ఏంటి వాసుదేవ చెప్పండి ఏంటి ఆ నిజం" అంటే, "ఇప్పుడు నువ్వు ఇన్నాళ్ళు సూతుడు అని బాధపడుతున్నావు కదా! నువ్వు సూతుడు కాదు. క్షత్రియుడివి. నువ్వు ఒక రాజ్యానికి పెద్ద రాజువి. ఈ విశ్వానికే రాజు అని తెలిస్తే ఏమవుతది" అంటే, "నాకేం అర్థం అవ్వట్లేదు" అంటే, "అవునయ్యా జాగ్రత్తగా విను. నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డావు. నీకు ఎంతో ప్రతిభున్న ఒక సూత కులం ఓకే. అది ఉండడం వల్ల నీ ప్రతిభ అణగారిపోయి, దాంట్లో పుట్టిన ద్వేషంతో పాండవుల మీద ద్వేషం, శత్రుత్వం పెంచుకొని, ఇటు సైడు దుర్యోధను, దుష్ట దుర్యోధను సైడ్ చేరిపోయి, శత్రువులు మిత్రులుగాను, మిత్రులను శత్రువులుగాను పరిగణిస్తున్నావు. అసలు నిజం చెప్పమంటావా? నువ్వెవడివో కాదు, కుంతి ప్రథమ పుత్రుడివి, ధర్మరాజు పెద్దన్నయ్యవి. ఈ కురువంశానికి రారాజువి. ఇటు కౌరవులకి పెద్దోడివి, ఇటు పాండవులకి పెద్ద అసలు మొత్తం ఈ విశ్వానికే పెద్దోడు. ఈ విశ్వానికి క్షత్రియుడు నువ్వు పెద్దోడివి" అనంటే, మీరు చెప్తుంది నిజమేనంటే, "అవునయ్యా పూర్వం దుర్వాస ముని వరం వల్ల కుంతీమాత కన్యగా ఉండేటప్పుడు సూర్యుని వరప్రసాదంతో నువ్వు పుట్టావయ్యా. అవునయ్యా" అంటే, "వాసుదేవ నువ్వు చెప్తుంది నిజం కావచ్చు. కానీ నేను ధర్మాత్ముడిని అన్నావు కదా! ఆ ధర్మం మీద మాట్లాడతాను. నాకు సెలవిస్తావా" అంటే, "ఆ! చెప్పు" అంటే ఇప్పుడు 2 సైడ్‌లు వినాలి మనం. అటు సైడే కాదు ఇటు సైడు వినాలి. "చెప్పయ్యా" అంటే, "ఇప్పుడు నా తల్లి కుంతిమాత నన్ను కన్నది. కానీ గంగా నది పసికందు నన్ను చూడకుండా పుట్టిన వెంటనే నదిలో వదిలేసింది. ఏ తల్లైనా ప్రపంచంలో అలా చేస్తాదా" అంట.
ఇంకా శ్రీకృష్ణుడు మాట్లాడు. అది కాకుండా నదిలో కొట్టుకుపోతున్న నన్ను సూతుడు ఆయన నన్ను తీసుకున్నాడు, హక్కును చేర్చుకున్నాడు, పెంచి పెద్ద చేశారు. నా తల్లి రాధామయ్య అన్యోన్యంగా అల్లారు ముద్దుగా నన్ను పెంచింది. ఏ రోటు లానివ్వలేదు, ఏది కావాలంటే అది కొన్నది. నేనున్నానన్న ధైర్యంతో, నా మీద ప్రేమతో సొంత పిల్లలు కూడా వాళ్ళ కనలేదయ్యా. అంత గొప్పగా చూసుకున్నారు, అంత గొప్పగా పెంచారు నన్ను. నాకు ఏ లోటు రానివ్వలేదు. ఇప్పుడు వాళ్ళకి అన్యాయం చేయమంటావా? ఇంకో విషయం అడుగుతున్నాను. నా యుద్ధ ప్రదర్శన చేసే సమయంలో నేను సూతుడును అని చెప్పి అర్జునుడితో యుద్ధం అస్త్రశస్త్ర నైపుణ్య ప్రదర్శనకు వీలు లేదన్నప్పుడు అక్కడ నుంచి నా తల్లి చూస్తూనే ఉంది. కానీ కర్ణుడు నా కొడుకే నా కర్ణుడు అని ఒక్క మాట అనుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? నా తల్లికి కావాల్సింది ఆ రోజు ఆ పరువు పోతుందనే కదా. అటువంటి పరువు పోయిన నాకు, దరిద్రం పట్టిన నాకు, ఏమీ చేతకాన నాకు, అసమర్థునైన నాకు, నా ఏమీ ఆశించకుండా దుర్యోధనుడు నా మిత్రుడు, నిజంగా హితుడు నా దగ్గరకు వచ్చి అంగరాజ్యాన్ని ఇచ్చి కిరీటం పెట్టి పట్టాభిషేకం చేసి రాజును చేసి నా శక్తి సామర్థ్యాలకి పదును పెట్టి నా అర్జునుడు ధీటుగా ప్రదర్శన ఇప్పించాడు. అటువంటి స్నేహితుడికి నేను మోసం చేయమంటావా? అసలు ఈ కురుక్షేత్రం జరుగుతుందే నేనున్నాను ధైర్యంతోనే, దుర్యోధనుడు నేనున్నానన్న ధైర్యంతోనే యుద్ధానికి పూనుకున్నాడు కదా. అటువంటి నమ్మకాలను ఎలా వమ్ము చేయమంటావు? అసలు మీ అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ ఏం కావాలి, నేను చేసిన ప్రతిజ్ఞ ఏం కావాలి చెప్పు శ్రీకృష్ణ. నువ్వు చెప్తుంది నిజమే. దుష్ట శిక్షణ జరగాలి. ఆ రోజు కురుసభలో ద్రౌపదికి జరిగిన అన్యాయాన్ని ఖండించిన వాళ్ళందరికీ మరణం తప్పదు. ఈవెన్ నాకు కూడా మరణం తప్పదు. ఎందుకు అంటే నేను కూడా అధర్మం ద్రౌపదిని దూషించాను కనుక తప్పదు. అలాగా ఇప్పుడు మరీ చెప్తున్నాను, పాండవులు యుద్ధంలో గెలుస్తారు, కౌరవులు మరణిస్తారు. కానీ నా స్నేహితుడికి నేను ఇచ్చిన మాటకి నేను కట్టుబడి ఉంటాను, యుద్ధం చేసి తీరుతాను. నేనున్నానని పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయను. అతని నమ్మకాన్ని నేను నిలబెడతాను. మళ్ళీ చెప్తున్నాను శ్రీకృష్ణ, ఈ విషయం మూడో కంటికి పొక్కనివ్వక. నేను ధర్మరాజుకి తెలిసిందంటే అన్నగా నాకు రాజ్య పట్టాభిషేకం చేసి యుద్ధానికి అస్సలు ముందుకు రాడు. యుద్ధం జరగాలి, అధర్మం నశించాలి, ధర్మం యార్యావర్తనంలో లేవాలి, ధర్మం 4 పాదాల మీద నిలబడాలి. నువ్వు ఈ ఒక్క సహాయం నాకు చేయవయ్యా అంటే శ్రీకృష్ణుడు అంటాడు, నిజంగా చాలా బాగా చెప్పావయ్యా. నీ గ్రాటిట్యూడ్ కృతజ్ఞతా భావానికి చాలా నాకు నచ్చాను. నీ స్నేహితుడికి, నిన్ను గౌరవించిన వాడికి, నేను ఆశ్రయం ఇచ్చిన వాడికి నీ కృతజ్ఞత తప్పేం కాదు. ఓకే, యుద్ధానికి సిద్ధం కమ్మని అంటున్నావు కాబట్టి నువ్వు యుద్ధానికి ఓకే అంటావు. ఇప్పుడు నువ్వు నిజమేలే, ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు నువ్వు వచ్చేవే అనుకో, అంటే నా మాట ఏంటంటే శ్రీకృష్ణ అంటుంటాడు, నా మాట నువ్వు వచ్చేవే అనుకో, ధర్మరాజు నీకు పట్టాభిషేకం చేస్తాడు. ఇటు సైడు అర్జునుడు నీ శత్రువు అంటున్న ఆయన నీ రథసారథి చేస్తాడు. తర్వాత ధర్మరాజు నీ వెనకట్ల విసునిగా రూపుతాడు. ఆ భీముడు నీ గొడుగు పడతాడు. తర్వాత నువ్వు చూసుకుంటా అంటే లాస్ట్ మూమెంట్లో కూడా ఏమైనా లొంగుతాడేమో అనేసి నకుల సహదేవులు నీ పాద పూజ చేస్తారు. పాంచాలి పంచపాత్రకు నేను ఆరో భర్తగా స్వీకరిస్తుంది. ఈ విశ్వానికి నువ్వే చక్రవర్తివి, మొత్తం అందరూ నిన్నే పూజిస్తారు. నీకు ఇంకా దానికి తోడు ద్రుపద మహారాజు, దుష్టజన్యుడు, ఆ ఉప పాండవులు, అభిమన్యుడు, వీళ్ళందరూ నీ వెనక నువ్వేదంటే దానికి సిద్ధంగా ఉంటారయ్యా. అసలు నీ మాటే శాసనం ఈ విశ్వానికి అంటే ఏదన్నా శ్రీకృష్ణ, మేము మా దుర్యోధనుడు యుద్ధంలో కోరుకుంటున్నాడు, దాన్ని నిర్వర్తిద్దాం. ఇంక నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నేను యుద్ధానికి సిద్ధం కావాలి, నేను వెళ్ళిపోతాను హస్తినికి, నాకు సెలవు ఇప్పించు అంటే ఎక్కువ మాట్లాడితే ఇంకా అలా ఎక్కడ కంగించేస్తారో ఎక్కడ ఒప్పించేస్తారో అని చెప్పి కర్ణుడు అంటారు, నేను వెళ్ళిపోతాను అయ్యా అని చెప్తారు. ఓకే, ధన్యవాదాలు, విజయోస్తు అని చెప్తారు. ఏదైనా విజయం చేకూరాలి, అది ధర్మం. ఎవరి వైపు ఉంటే వాళ్ళకి విజయం వస్తుంది. అయితే 2 రథాలు, ఒక రథం సినారియో ఇటు సైడ్ హస్తినికి వెళ్ళిపోతుంది, ఇంకో రథం పాండవుల సైడ్ వెళ్ళిపోతుంటే కుంతిమాత ఆలోచిస్తూ ఉంటుంది మంచం మీద. ఇలాగా విదురుడు వచ్చి చెప్తారనమాట, అమ్మా ఎంతో గౌరవం జరిగిపోయింది తల్లి అంటే, వచ్చారు శ్రీకృష్ణుడు వచ్చి చెప్పారు, అసలు దుర్యోధనుడు ఎందుకు చేస్తున్నారంటావు విదురా అంటే,
ఏమమ్మా ఆ కర్ణుడిని చూసుకొనేనమ్మా ఇదంతా దుర్యోధనుడు. ఆ కర్ణుడు అనేవాడే లేకపోయే యుద్ధం జరగదమ్మా అంటే అప్పుడు తనకు ఐడియా వస్తది. శ్రీకృష్ణుడు చెప్పాడు కదా మనకి కర్ణుడిని ఒకసారి బుజ్జగించమని అని చెప్పి. శ్రీకృష్ణుడికి తన జన్మరహస్యం తెలీదేమో అందుకే ఇలా చేస్తున్నాడు. తనే పాండవులు అన్నని తెలిస్తే ఇంకా యుద్ధానికి ఎందుకు చేస్తారని చెప్పి తన దగ్గరికి తన అంతఃపురం దగ్గరికెళ్ళి కర్ణ అనగానే తల్లి అని తెలిసినా కూడా కర్ణుడు రాజమాత మీరేంటి ఇక్కడ మీరేం చేస్తున్నారు మీరెందుకు వచ్చారు అంటారు. తెలుసు కానీ తప్పదు కదా అలా పంపించాలి తప్పదు. అయితే కొడుకు అని చెప్పగాక నాయనా నువ్వు దాన వీర సూరకర్ణుడు అని విన్నాను. కొంగు చాపి ఒక వరం అడుగుతున్నాను నాకు ఇస్తావంటే అమ్మా పంచపాండవులకి తల్లివి రాజమాతవి నువ్వేదంటే అది అవుతుంది. నీకు నేనేమి ఇవ్వగలను తల్లి చెప్పమ్మా అంటాడు. అంటే ఏం లేదు నువ్వు ఎవరివో కాదు నువ్వు నా ప్రథమ పుత్రుడివి ధర్మరాజు అన్నయ్యవి అని అంటే అవునమ్మా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంతకుముందే చెప్పాడు నాకు ఈ విషయం. నేను ఒక విషయం అడుగుతున్నాను ఈ సూటిగా చెప్పు. నువ్వేం వరం కోరుకోవాలనుకుంటున్నావు అంటే నాకు పంచపాండవులు నువ్వేం చేయకు నాకు పంచపాండవులు ఉండేటట్లు దేవి ఇవ్వవా వరం అంటే ఇస్తున్నానమ్మా. కానీ నీకు పంచపాండవుల్ని ఇస్తూనే ఒక లాజిక్ పెడతాను గుర్తుపెట్టుకో. అయినా నేను ఒక విషయం చెప్పాలనుకుంటానమ్మా. ఆ రోజు నన్ను సూతుడు అని అర్జునుడితో యుద్ధ ప్రదర్శనకి అలౌ చేయలేనప్పుడు నువ్వు అలా చూస్తూ ఉన్నావు. కానీ నా కొడుకు కర్ణుడు నా కొడుకే అని చెప్పి ఉంటే ఎంత బాగుండు. నువ్వు నీ స్వార్థంకి నీ పరువు పోకూడదు అని చెప్పి నువ్వు ఇది చేసావు. నీ పరువు కావాలి కొడుకు ఎలా పోతే పోనీ అని చెప్పి వదిలేసావు. ఇప్పటికీ నీ 5 పాండవులు బతకాలనుకుంటున్నావు కానీ ఈ కర్ణుడు చచ్చిపోవాలనే కోరుకుంటున్నావు కదా తల్లి. ఇటువంటి తల్లి నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఉండదు తల్లి. ఏం స్వార్థం కానీ అడిగేవి కాబట్టి నువ్వు నా తల్లివి అడిగావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను. నకులుడు సహదేవుడు భీముడు ధర్మరాజు నాకు చిక్కినా కూడా వాళ్ళని నేను చంపను వదిలేస్తాను. కానీ అర్జునుడు దొరికాడంటే వేసేస్తే అప్పుడు నేను నీకు కొడుకునవుతాను పంచపాండవులు అవుతాం. ఒకవేళ నేను చచ్చిపోయానంటే అర్జునుడితో పాటు నీకు పంచపాండవులే కదా కావాలి. నేను వద్దు కదా ఏదో విధంగా అవుతుంది. ఎందుకంటే అర్జునుడు చంపుతాను నా దుర్యోధనుడికి నేను మాట ఇచ్చాను. ఆ మాట నేను నిలబెట్టుకోవాలమ్మా. ఉంటానమ్మా. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నీతోని. నాకు చాలా బాధగా ఉంది. యుద్ధానికి నేను సిద్ధం కావాలి. మా మైత్రి ప్రేమ ఇవన్నీ ఉంటే మనం యుద్ధం చేయలేమమ్మా. నీళ్ళు వస్తాయి అంటే పాపం బాధతో కుంతిదే వెళ్ళిపోద్ది అంతే కదా. పంచపాండవులు బతకాలి అంటుంది కానీ కర్ణుడు నువ్వు బతకాలని ఎక్కడ అన్నది కదా అంతే కదా. చూడు నిజంగా నాకు ఈ మహాభారతంలో ఈ కుంతి క్యారెక్టర్ ఈ కర్ణుడి విషయంలో ఎందుకు అలా ప్రవర్తిస్తుంది ఇప్పటికీ అర్థం కాదు. ఎన్నిసార్లు ఆలోచించినా తల ఈ చెక్కలు అయిపోతుంది. కానీ ఆ కుంతి అసలు నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే అదే అంటారు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అని. ఇంతే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఒక డస్ట్బిన్లా చూస్తారు ఆడవాళ్ళు. నిజమే ఎవరు పెంచుకోవడానికి పరువు సమాజం పరువు. ఎనివే అయితే ఇలాగైతే కర్ణుడు శ్రీకృష్ణుడు రథం మీదకి వెళ్ళిపోతారు అక్కడికి పాండవుల దగ్గరికి. పాండవులందరూ ధర్మరాజు భీముడు ఏం జరిగిందో చూస్తారు. అర్జున్ దట్ ఈజ్ శ్రీకృష్ణుడు రాగానే అందరూ వచ్చేస్తారు పాండవులందరూ. బావా ఏం జరిగింది బావగా శ్రీకృష్ణ ఏం జరిగింది వాసుదేవ ఏం జరిగింది కూర్చోబెట్టి నాకు ఘోర పరాభవం జరిగింది నన్ను చంపడానికి ప్రయత్నించండి చెప్పాను కదా సాత్యకి ఆ పావం మీద ఏగ వాళ్ళనివ్వకూడదని నువ్వేం చేస్తున్నావు అంటే ఆగండి సాత్యకి ఏం కాదు విశ్వరూపం చూపించాను. విశ్వరూపం ప్రదర్శించేసరికి అందరూ కళ్ళు తిరిగి పడిపోయారు. అసలు ఏం జరిగింది సంధా సమరమా యుద్ధమా ఏంటి అంటే సమరం లేదు ఏం లేదు కాళ్ళ బేరానికి వెళ్ళానయ్యా 5 ఊర్లు అడిగానయ్యా ధర్మరాజా 5 ఊర్లు కాదు కదా గుండు సోదివ్వు కూడా అంటున్నారు. నువ్వే చెప్పు ఏం చేద్దాం. వాళ్ళు యుద్ధం కావాలని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు యుద్ధం చేస్తావా అసమర్థుడిగా లొంగిపోతావా నీ ఇష్టమే నీ మీద ఆధారపడి ఉంది. నీ తల్లి కుంతి మాత యుద్ధం చేసి రాజ్యాన్ని స్వీకరించమని చెప్పింది. ఓకే నువ్వేమంటావో ఇప్పుడు నీ మీద వదిలేస్తున్నాను ధర్మరాజా. నువ్వు అంటే యుద్ధం అంటే సైలెంట్గా ఉండడు. అంటే వాసుదేవ నువ్వు నా తల్లి చెప్పాక కూడా నేను ఆగడం తప్పు కాదు. ఒక్కసారి నాకు నా సోదరులను అడుగుతాను ఏం అర్జున అంటే అన్న అమ్మ చెప్పింది
శ్రీకృష్ణుడు చెప్పాక ఇంకా మనం ఆగడం ఎందుకన్నా, యుద్ధమే చేయడమే, ఇంకా మనదే విజయం అంటారు. భీమా నువ్వంట, అన్నా నేను చాలా ఇదిగా ఉన్నాను, యుద్ధం చేద్దాం అంట. ఆ తర్వాత నకుల సహదేవుడు చేద్దాం మేము ఇంతమంది అన్నాక నేను యుద్ధాన్ని మొదలు పెట్టాలి, యుద్ధం తథ్యం, యుద్ధానికి సమరశంకారం పూజించండి, డంకాలు భోగించండి, రాజ్యాలు సిద్ధం కండి, యుద్ధాలు సిద్ధం కండి, రాజులు సిద్ధం కండి, శాస్త్రం సాసి సభలో ప్రకటించేస్తారు. అంటే ఇక ధర్మరాజు నోటి నుంచి యుద్ధం వచ్చింది అంటే యుద్ధం అయినట్టు. అంటే అక్కడ మొత్తం మహాభారతంలో ధర్మాత్ముడు ధర్మరాజే కదా, ఆయన అధర్మం ఆడ్డు కదా. సో ఆయన నోటి మీద ఆధారపడి ఉంటుంది అంతటా. ఆయన అనేసరికి ఇంకా కథ కంచికి మనం ఇంచుకి రేపు కురుక్షేత్రం మొదలు, రేపే కురుక్షేత్రం వ్యూహ రచనలు, పాండవుల సైడ్ బెటాలియన్ ఎంత ఉంది, కౌరవుల సైడ్ బెటాలియన్ ఉంది. అయితే ఈ అక్షోహిణీలకు సైన్యాలకి అతిరథులు ఎవరు, అర్ధరథులు ఎవరు, మహారథులు ఎవరు, సీనియర్ మోస్ట్గా ఎవరు పెట్టాలి, సర్వసైన్యాధ్యక్షుడిగా ఎవరు పెట్టాలి, అధ్యక్షులుగా ఎవరు నియమించాలి, ముందు ఎవరు ఉండాలి, వెనక ఎవరు ఉండాలి, రథసారథులు ఎవరు ఉండాలి, అస్త్రశాస్త్ర నైపుణ్యాలు ఎవరు ఉండాలి, ఏ అస్త్రం ఎలా వాడాలి, ఏ వ్యూహాలు ఎవరికి రచించాలి, భీముని ఎలా పడగొట్టాలి, అర్జున్ని ఎలా పడగొట్టాలి, కర్ణుని ఎలా పడగొట్టాలి, మొత్తం వ్యూహాలన్నీ రేపు ఉంటాయి. రేపు మిస్ చేయకండి, చాలా చాలా బాగుంటుంది. నేను హాస్టల్లో ఉన్నాను కదా, చూశారు కదా, ఈ బెడ్డోడు ఆ బెడ్డోడు వెళ్ళిపోయాక అర్ధరాత్రి చెప్తున్నాను. ఇది అర్ధరాత్రి మధ్యలో దరువు కానీ అర్ధరాత్రి మహాభారతం చెప్తున్నాను. ఏం చేస్తాం, తప్పదు. కథ కంచికి మనం ఇంచుకి ముందుకు సాగుతూ వెళ్ళాలి, మహాభారతం వింటూ వెళ్ళాలి. చెప్పినందుకు నాకు పుణ్యం, విన్నందుకు మీకు పుణ్యం.